నహి ఇన్విజిబుల్ మోడ్కి వెళ్ళాడు. టాప్ ప్లేయర్ ఎప్పటికైనా టాప్ ప్లేయరే. నహి తన స్వింగింగ్ చైన్ తో తనని పట్టుకున్నాడు. ఇది నిజంగా చాలా బ్యాడ్. ఫ్లీటింగ్ క్లౌడ్, నహి గ్రూప్ అటాకింగ్ స్కిల్స్. ఫైట్ చాలా తొందరగా అయిపోయింది. నిజం చెప్పాలంటే జన్హు చాలా వీక్. చాలా బోరింగ్ గా, ఎలాంటి ఎక్సైట్మెంట్ లేకుండా ఉంది. నీకేం కాలేదుగా? నువ్వు ఓడిపోయినా గెలిచిన ఇప్పటికీ నా దృష్టిలో హీరోవే. నహి టఫ్ అని అందరికీ తెలుసు, కానీ కావాలని జెన్నీ ఫోర్స్ చేసి గెలిచాడు. అవును, ఇది నేను కూడా ఖండిస్తున్నాను. నేహి, జెన్ కి నీ పైన గెలిచే సత్తా లేకపోవచ్చు, కానీ నువ్వు మాట నిలబెట్టుకోలేదు. ఎంచాంటర్స్, నువ్వు బాధపడతావు. ప్రశాంతంగా జరిగే ఫైట్ చూడు. నీకు సంబంధించిన రెండింటిని వదులుకుంటా అన్నావు కదా, ఖచ్చితంగా వదులుకోవాలి నువ్వు ఇప్పుడు. ఎందుకు అలా అంటున్నావు? నువ్వు ఖచ్చితంగా వదులుకోవాలి ఇప్పుడు, అంతే. ఎంచాంటర్స్, మొదటి రౌండ్లో నా రింగ్ వదిలేశాను. హీ రింగ్ పెట్టుకోలేదు, అయినా సరే జెన్ పైన సెకండ్స్ లో గెలిచాడు. జెన్షుని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. దారుణం కదా. గేమ్లో ఒక లెవెల్ డ్రాప్ అయ్యాడు, మళ్ళీ రావడానికి నెల పడుతుంది. ఒకవేళ రెండో లెవెల్ డ్రాప్ అయితే అది ఆలోచించడానికే నాకు తల తిరుగుతుంది. చాలా బోరింగ్. అసలు ఇది ఫైట్ కాదు. చూడడం కూడా నాకు నచ్చట్లేదు. ఈ రౌండ్లో నేను ఒక్క చేత్తో ఫైట్ చేస్తా. అవసరం లేదు, నేను కూడా నా గేర్ని ఒకటి వదిలేస్తా. నీ ఇష్టం. ఎందుకు నన్ను ఇలా ఫన్నీగా మార్చారు? నీ అవమానం నువ్వే కొని తెచ్చుకున్నావు. ఓకే, నీకున్న టాలెంట్ నాకు లేదని ఒప్పుకుంటా. ఆ వీడియో నేను తీసేస్తా, మరొకటి ఎంచాంటర్స్తో రికార్డ్ చేస్తా. నా గేమ్ వాల్యూ తగ్గింది, అదే నా యొక్క పరిహారం. కావాలంటే పూర్తిగా క్విట్ చేస్తాం. అవసరం లేదు, ఆ వీడియో డిలీట్ చేయి చాలు. పద. నహి, సన్షు కూడా తన గేర్ ఒకటి తీసేశాడు. దాన్ని నువ్వు కన్సిడర్ చేస్తావా? ఎందుకు కన్సిడర్ చేయాలి? మాస్టర్, అతన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు తన 2 గేమ్ లెవెల్స్ తగ్గించారు. అది తన ప్రాణం కూడా తీయచ్చు. ఆ లెవెల్స్ కావాలంటే దాదాపు 2 నెలలు పట్టచ్చు. నువ్వు ఏ రకంగానూ నెగిటివ్ గా ఆలోచించలేదు. ఒక రౌండ్ నువ్వు ఓడిపోయి ఉంటే, ఎగ్జాంపుల్ పవర్ పోవడం గానీ లేక ఆఫ్లైన్ లోకి వెళ్తే, అప్పుడు తన వీడియో క్లిప్ వదిలేసేవాడివా? నేను ఓడిపోతే ఏంటని ఆలోచించలేదు, ఎందుకంటే నా భార్య ఉంది కాబట్టి. ఓహో, ఓడిపోతే వదిలేస్తాను అని బ్రో అయితే చెప్పాడు, కానీ వదిలితుందని ఏమాత్రం చెప్పలేదు. ఎందుకంటే
వదిన నాహి కంటే కూడా టాప్ లో ఉంది. మాన్స్టర్ తో ఫైట్ కి ముందు తనే వెళ్తుంది. మీరు నన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఫోరం చెక్ చేశాను, ఆల్రెడీ వీడియో డిలీట్ చేశాను కూడా, చాలా ఫాస్ట్. హే, తను ఎందుకంత ఒబీడియంట్ గా ఉన్నాడు? అసలు మీరెందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? దీనికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ డిలీట్ చేయకపోయి ఉంటే అప్పుడు నేను కంప్యూటర్ ని హ్యాక్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎన్చాంట్రెస్ యూఎఫ్ఓ యాడ్ చేసేవాళ్ళం. మీరందరూ చాలా స్వార్థంగా ఉన్నారు. ఎక్కువగా పొగుడుతున్నారు. నైహీతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సముద్రంలో నీటి బొట్టంత. సముద్రంలో నీటి బొట్ట, ఈ సామెత ఎందుకు వాడారు? ఆ విషయం ఇప్పుడు పట్టించుకోవద్దు. వేవే, మనం వెళ్దామా? ఎక్కడికి? వీళ్ళు లేని చోటికి. నేను చాలా అందంగా ఉంది. ఈ ప్రాబ్లంని నీకు వదిలేసి ఉండాల్సిందే, కానీ వీడియో చాలా మంది కళ్ళలో పడిపోయింది. అందుకే తొందరగా పూర్తి చేయాలనుకున్నా. మాస్టర్, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? నాకు జంటగా ఉంటావా? నువ్వు ఇక్కడుంటే చాలా సంతోషం.